హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాక్స్ సుభాష్ ఆర్, ఇఫ్ ద డోనర్ ఏరియా ఈస్ బియర్డ్, దట్ ఈస్ హెయిర్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బియర్డ్, will there be markings on beard area after hair extraction? Will the skin become rough, visible holes, etc.? సుభాష్ ఏం అడుగుతాడంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు బియర్డ్ నుంచి కనుక ఎక్స్ట్రాక్షన్ చేసామే అనుకోండి, అంటే డోనర్ ఏరియా బియర్డ్, అటువంటప్పుడు ఈ బియర్డ్ మీద మార్కింగ్స్ కానీ లేకపోతే జుట్టు తీసిన తర్వాత హోల్స్ లాగా కానీ మచ్చలు కానీ ఏమైనా కనిపిస్తాయా అని. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎవరికైతే స్కాల్ప్ వెనకాల భాగంలో డోనర్ ఏరియా తక్కువగా ఉంటుందో లేదా ఆల్రెడీ యూజ్డ్ అప్ అయిపోయింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్స్ లో మనకు ఒక హెల్దీ ఆప్షన్ అనేటువంటిది బియర్డ్ హెయిర్. చెస్ట్ హెయిర్ అదర్ బాడీ పార్ట్స్ లో కూడా తీసుకుంటాం, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ బియర్డ్ హెయిర్ కి ఇస్తాం. ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ వాటి గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బియర్డ్ నుంచి ఎప్పుడైతే హెయిర్ తీస్తామో కామన్గా ఈ జా లైన్ అనేటువంటిది ఉంది కదా, ఈ జా లైన్ కింద నుంచే తీస్తాము. ఎందుకలా అంటే రెగ్యులర్గా మనం మాట్లాడేటప్పుడు కానీ మనం చూసేటప్పుడు కానీ ఈ జా లైన్ కింద ఎప్పటికీ ఈ షాడో వల్ల మాస్క్ అయిపోతుంది కాబట్టి. అలాగే రేర్గా కొంతమందికి చాలా అవసరం ఉండి అండ్ క్లయింట్ విల్లింగ్గా ఉన్నప్పుడు ఈ సైడ్ హెయిర్తో పాటు కూడా తీసుకొని ముస్టాచ్ ఏరియా మాత్రం వదిలేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం హెయిర్ తీసేటప్పుడు వాడే పంచ్ మీదనే ఈ మార్కులు ఎలా పడతాయి అనేటువంటిది డిసైడ్ అవుతుంది. ఒకవేళ మనం వాడే పంచ్ ఏదైతే ఉందో చాలా సన్నది వాడుతున్నాము అంటే ఎటువంటి మార్క్స్ పడవు, మార్క్స్ ఉంటాయి కానీ బయటికి పెద్దగా కనపడవు. ఎందుకంటే మన ఫేషియల్ స్కిన్కి బ్లడ్ సప్లై వాస్కులేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, సో ఈజీగా హీల్ అవుతుంది. అండ్ ప్రత్యేకించి ఎప్పుడైతే మనం ఈ జా లైన్ లోపల తీసుకుంటామో చిన్ని మైక్రో మార్క్స్ ఉన్నా కూడా అవి చూడ్డానికి క్లియర్గా కనపడవు. దగ్గర నుంచి గమనిస్తే ఆ మార్క్స్ కనిపించవచ్చు, బట్ నార్మల్గా ఇలా చూసినప్పుడు కనపడవు. అండ్ అంతేకాకుండా మీరు అనుకుంటున్నట్టు అది ఏదో హోల్స్ లాగా అలా ఏమీ ఉండవు, మన స్కిన్ కలర్లో కలిసిపోయే చిన్ని స్పాట్స్ లాగా మాత్రమే ఉంటాయి. మీరే కనుక గడ్డం పెంచుకున్నారు అంటే ఆ ఏరియాలో దాదాపుగా తీసినట్టు కూడా తెలియదు, షేవ్ చేసుకున్నప్పుడు కూడా అది తీసినట్టు తెలియదు. డార్క్ ఉన్న వాళ్ళకైతే గడ్డం కొంచెం పైకెత్తి బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న డాట్స్ లాగా కనిపించే అవకాశం ఉంది. అలా కాకుండా స్కిన్ కనుక ఫేర్ ఉంది అంటే దాదాపుగా ఈ ఏరియాలో స్కార్ అనేటువంటి కనపడవు.